హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు అసలైన వ్యాపారి అనే కథ చెప్పుకుందాం. పూర్వం రామాపురంలో ధనగుప్తుడనే వర్తకుడు ఉండేవాడు. దేశ విదేశాల్లో వర్తకం చేసి బాగా సంపాదించాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు మధుమతి. మధుమతి చక్కదనాల చుక్క, అందచందాల్లో తనకు సాటి లేదనిపించుకుంది. అంతేకాదు, మిక్కిలి తెలివితేటలు గల యువతి. ధనగుప్తుడు కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆయనకి ఉన్న దిగులు ఒక్కటే, తన కూతురికి తగిన మంచి భర్త దొరకాలి. అత్తారింట్లో కూతురికి ఏ లోటు లేకుండా ఉండాలి. అలాంటి మంచి సంబంధం కోసం చూస్తున్నాడు. అదే ఊళ్ళో తన చెల్లెళ్ళు మాలతి, ఆమె భర్త వీరయ్య శెట్టి ఉంటున్నారు. వాళ్లకు వ్యాపారం ఉంది, కానీ వ్యాపారంతో పాటు వాళ్ళకి వ్యవసాయమూ ఉంది. తన చెల్లెలికి రాముడు, లక్ష్మణుడు అనే ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరూ యుక్త వయసుకొచ్చి ఉన్నారు. కానీ ఆస్తిలో తమకన్నా చాలా వెనుకబడిన కుటుంబం అది. అందుకే బయట సంబంధం కోసం చూడసాగాడు దండగుప్తుడు. ఈ ప్రయత్నాలు మధుమతికి నచ్చలేదు. నాన్న, నాకు ఇద్దరు బావులున్నారు. అత్తయ్య వాళ్ళ కుటుంబం మంచిదే. వాళ్ళకన్నా నన్ను బాగా ఎవరు చూసుకోగలరు? పైగా అయిన సంబంధం వదిలి బయట సంబంధాలు చూస్తే నలుగురు ఏమనుకుంటారు? అంతస్తు, ఆస్తిపాస్తుల కోసం అయిన వాళ్ళని వదులుకున్నారని మీ గురించి నలుగురు తక్కువ చేసి మాట్లాడుకోరా అంటూ తండ్రిని అడిగింది. నువ్వు చెప్పింది నిజమే తల్లి. కానీ రామలక్ష్మణుల్లో ఎవరికిచ్చి నిన్ను పెళ్లి చేయాలి? నాకు నువ్వు ఒక్కదానివే సంతానం. కాబోయే అల్లుడు నా వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగేవాడే ఉండాలి. ఎల్లరికం అల్లుడైతే మరీ మంచిది కదా. అందుకే అంటూ తన మనసులో అభిప్రాయం చెప్పాడాయన. బావలిద్దరూ బాగా చదువుకున్నారు, తెలివైన వాళ్ళు. వాళ్ళిద్దరిలో ఎవరికిచ్చి చేసినా నాకు ఇష్టమే. ఇద్దరికీ చిన్న పరీక్ష పెడదాం. ఎవరు నెగ్గితే వారిని పెళ్లి చేసుకుంటాను. ఇక మనం ఒకే ఊళ్ళో ఉంటున్నాం. ఎల్లరికం అనే మాట దేనికి? మేము అక్కడ ఇక్కడ కూడా ఉండొచ్చు కదా అంది మధుమతి. సరే, ఇంతకీ ఏం పరీక్ష పెడితే బాగుంటుంది అని అడిగాడు. ఏం చేయాలో చెప్పింది మధుమతి. కూతురు ఆలోచన అతడికి నచ్చింది. మర్నాడు ఉదయం చెల్లెలింటికి వెళ్ళి మేనల్లిద్దరినీ కలుసుకున్నాడు. నాకు మీరు ఉపకారం చేయాలి. అమ్మాయి మధుమతి మామిడి పళ్ళు తినాలని ఆశపడుతుంది. ఇంట్లో పనివాళ్ళు అందుబాటులో లేరు. మన పక్కన ఉన్న కృష్ణాపురంలోనూ గిరిపురంలోనూ మంచి రసాలు దిగాయని అంటున్నారు. మీరిద్దరూ చెరో ఊరు వెళ్ళి పండ్లు కొని తెచ్చిపెట్టండి అన్నాడు. సరేనన్నారు రామలక్ష్మణులు. చెరో 200 రూపాయలు ఇచ్చి రాముణ్ణి కృష్ణాపురానికి, లక్ష్మణ్ణి గిరిపురానికి పంపించి తన ఇంటికి వచ్చేశాడు ధనగుప్తుడు. ఇది తమకు పరీక్ష అని ఆ సోదరులిద్దరికీ తెలియదు. మరదల కోసం మామిడిపళ్ళు తేవాలని ఉత్సాహంతో అప్పటికప్పుడు చెరోదారిన వెళ్ళిపోయారు. అదే రోజు మధ్యాహ్నం లోపల గిరిపురం వెళ్ళిన లక్ష్మణుడు మామిడిపళ్ళ గంపతో ముందుగా ధనగుప్తుడి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంవత్సరం మామిడిపళ్ళు చాలా ఖరీదుగా ఉన్నాయి మామయ్య. డజను 25 నుంచి 30 రూపాయలు పలుకుతున్నాయి. మొత్తానికి బజారంతా తిరిగి 100 రసాలు 200 కొనుగోలు చేయగలిగాను అంటూ గంప అప్పగించి వెళ్ళిపోయాడు. కూతురు వంక చూశాడు ధనగుప్తుడు. ఆమె నవ్వింది. లక్ష్మణ బావ బేరం చేసి సరుకు కొనడంలో దిట్టే అయినా రాముడి బావ కూడా వస్తే అప్పుడు నా అభిప్రాయం చెప్తాను అంది. అయితే ఉదయం వెళ్ళి రాముడు ఆ పగలంతా ఇంటికి తిరిగి రాలేదు. చీకటి పడుతుండగా తిరిగి వచ్చి చక్కటి పండ్ల గంపను మేనమామ ముందు దింపాడు. మామయ్య, మీరు అడిగిన మామిడి పళ్ళు ఇవి. మీరు నాకు ఇచ్చిన 200 రూపాయలు అంటూ పళ్ళతో పాటు డబ్బును కూడా తిరిగి ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యం నుంచి తేరుకొని అతన్ని ఆపాడు ధనగుప్తుడు. రాముడు, నిన్ను కొనుక్కొని రమ్మని డబ్బు ఇచ్చి పంపాను. నీ డబ్బుతో కొని తెమ్మని అనలేదు అన్నాడు. నేను కొనే తెచ్చాను మామయ్య, అది మీ డబ్బే అన్నాడు. ధనగుప్తుడికి అర్థం కాలేదు. మధుమతికి అర్థం కాలేదు. రాముడు నవ్వి జరిగింది వివరించాడు. మామయ్య, కృష్ణాపురంలో బజార్లో ఎక్కడడిగినా డజను పళ్ళు 25 నుంచి 30 రూపాయలకి తక్కువ ఇవ్వడం లేదు. మారు బేరగాళ్ళ దగ్గర కన్నా టోకు బేరగాళ్ళ దగ్గర ఇంకా తక్కువకు పళ్ళు దొరుకుతాయని అనిపించింది. కాస్త దూరమైనా శ్రమపడి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడాను. వాళ్ళు డజను 20 రూపాయలు చేసి ఇస్తామన్నారు. వాళ్ళకి సరుకు ఇచ్చే పెద్ద వ్యాపారులు దగ్గరలోనే ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళాను. అక్కడ గంప పళ్ళు 100 రూపాయలకి ఇస్తున్నారు. గంపలో 100 నుంచి 110 పళ్ళు ఉంటున్నాయి. నాకు ఆలోచన వచ్చింది. వెంటనే మీరిచ్చిన 200తో 2 గంపలు కొని కావిడి వేసుకొని బజారు తెచ్చి అమ్మకం ఆరంభించాను. మధ్యాహ్నానికి 2 గంపలు ఖాళీ అయిపోగా చేతిలో 500 రూపాయలు వచ్చాయి. మళ్ళీ వెళ్ళి 2 గంపలు తెచ్చాను.
ఒక గంప మన కోసం అట్టిపెట్టి రెండో గంప కాయలు అమ్మేశాను. ముందు 2 గంపల మీద అసలు 200 పోగా 300 లాభం. మూడో గంప మీద 150 రూపాయలు లాభం కలిపితే 450 రూపాయలు అసలు, మొత్తం 550 రూపాయలు కాగా మీకోసం ఉంచిన ఈ పళ్ళ గంప మిగిలాయి. అందుకే పెట్టుబడి మీది కాబట్టి గంప పళ్ళతో పాటు మీరు ఇచ్చిన 200 రూపాయలు మీకు ఇచ్చేశాను. వెళ్ళి వచ్చినందుకు నా శ్రమ పోలేదులే, 350 రూపాయలు నాకు లాభం అంటూ అసలు విషయం చెప్పి వెళ్ళిపోయాడు. రాముడే అసలైన వ్యాపారి, తమకు వారసుడు కాదగ్గవాడు అని గ్రహించాడు ధనగుప్తుడు. మధుమతి పరీక్షలో రాముడు నెగ్గాడు. అతడికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు ధనగుప్తుడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే మా కథ ఎలా ఉంది ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు మా వీడియో, మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఉంటాను.